తులారాశి. ఈ తులారాశి వారికి జూన్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ముందుగా మనకి ఈ తులారాశి వాళ్ళందరికీ కూడా వివాహాలు కావట్లేదండి అని చాలామంది బాధపడేటటువంటి వాళ్ళు ఉన్నారు. మరి పెళ్లి చూపులు జరుగుతున్నాయండి, మేము ఈ పెళ్లి చేసుకోవాలని ఇప్పుడే లేదు, తర్వాత జరగాలండి అని ఇలా అనేక రకమైనటువంటి కారణాలతో చాలామంది వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. మరి ఈ యొక్క తులారాశి వారికి అష్టమ గురు గ్రహ ప్రభావం వలన ఈ ఏప్రిల్ నెలలో నుంచి మనకి జూన్ ఎండింగ్ వరకు కూడా, అంటే జూలై మొదటి వారం వరకు కూడా 2024 సంవత్సరంలో గురుమూఢమే శుక్రమూఢం ఏర్పడిపోతున్నాయి. కాబట్టి వీళ్ళు ఇలా ప్రవర్తించడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ యొక్క తులారాశి వారికి వివాహాలకు వెళితే వివాహాలు కుదుర్చుకొని పెట్టుకుంటారు, సక్సెస్ అవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక సంతానం లేనటువంటి వాళ్ళ యొక్క పరిస్థితిని కనుక తీసుకుంటే మనము ఈ తులారాశి వాళ్ళకి సంతానం కలగడం కొంచెం వెంటనే కలగదనమాట, కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ తులారాశి వారికి వ్యయస్థితిలో ఉన్నటువంటి యొక్క కేతువు గ్రహం వలన ఈ యొక్క మూఢనమ్మకాల పట్ల ఇవన్నీ కూడా ఎక్కువ ఆకర్షితులవుతారు వీళ్ళు. కాబట్టి ఈ యొక్క రేషనల్ థింకింగ్, సైంటిఫిక్ థింకింగ్, లాజికల్ థింకింగ్ చేయకుండా ఈ యొక్క తులారాశి వాళ్ళు వాళ్ళకి ఏదైనా పని జరిగితే దానికి జరగకపోవడానికి అనలైటికల్గా ఓవర్ అనాలిసిస్ చేసుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ఇది అంత అవసరం లేదు. ఈ తులారాశి వాళ్ళకి చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా షష్టమ రాహు గ్రహ ప్రభావము పుష్కలమైనటువంటి మీకు ఈ యొక్క రాహు అనుగ్రహం ఉంటుంది. కాబట్టి తీర్థయాత్రలు వెళ్తారు, స్థానచలనాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి చక్కగా మనకి విద్యార్థుల దగ్గరికి వద్దాం. విద్యార్థులు చాలా ఎక్కువగా కష్టపడి చదవాలా, వాళ్ళకి లేకపోతే విదేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడం అనేటటువంటి కష్టంగా ఉంటుంది. డబ్బులు అధికంగా వసూలు చేయాల్సి వస్తుంది. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి తులారాశి వాళ్ళకి యావరేజ్గా ఉందని మనం చెప్పాలి. వృత్తి వ్యాపారంలో వచ్చేసరికి అన్ని రకాల వ్యాపారాలు కూడా బాగున్నాయని చెప్పాలా. ముఖ్యంగా ఇనుము సంబంధించినటువంటి వ్యాపారము దగ్గరకు వచ్చేసరికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎలక్ట్రానిక్స్, తర్వాత ఈ యొక్క కంప్యూటర్ సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు బ్రహ్మాండంగా ఈ యొక్క వ్యాపారాలు ఉంటాయి. ఇక వైన్ షాపులు, చికెన్ షాపులు, ఇలాంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా వెళ్ళడం జరుగుతాయి. అయితే నవధాన్యాలు, ధాన్యాలు కూడా వీటికి కూడా ఎక్కువైంది. దానివల్ల మనం అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఈ యొక్క తులారాశి వాళ్ళు సకాలంలో పూర్తి చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అధికారులతో భేటీ, వాళ్ళతో పనులు, మంథనాలు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈ తులారాశి వారి యొక్క జాతకం మంచిగా మారింది అని మనం చెప్పాలా. ఎప్పుడు కూడా ఎడ్డమంటే తెడ్డమంటే ఎడ్డమని వాదించేటటువంటి ఈ తులారాశి వారికి కొన్ని కష్టాలుగా ఇంతకాలం కూడా కొనసాగుతూ వచ్చాయి. అయితే కోర్టు సమస్యలతో ఉన్నటువంటి ఈ తులారాశి వాళ్ళకి ఆనరబుల్ జడ్జెస్ ఇచ్చేటటువంటి తీర్పుతో కొంత రిలీఫ్ కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి జరగబోయేటటువంటి ఈ 3-4 వారాల్లో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకు రాస్తున్నారో అటువంటి వాళ్ళు సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మరి మొదటి 2 వారాలలో ఈ యొక్క రవి, శుక్రుడు, ఆ తర్వాత బుధుడు, ఈ 3 గ్రహాలు కూడా భాగ్యస్థానంలోకి ఉండడం వలన చక్కటి అదృష్టాన్ని ఈ యొక్క తులారాశి వాళ్ళు తెచ్చుకొని వీటి వల్ల ఇప్పుడు చేస్తున్నటువంటి కర్మల నుంచి మనం తప్పించుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి గ్రహాలతో పాటు మనకి కుజుడు సప్తమ స్థితిగతుడయ్యి చక్కగా 1 జూన్ నుంచి ఏప్రిల్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి వ్యాపార భాగస్వాములు, తర్వాత జీవిత భాగస్వాములతో సహకారం బాగుంటుంది. రెమినెన్స్ దగ్గరికి వచ్చేసరికి ఈ తులారాశి వారికి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదువుకోండి, కేతు కిలో పావు ఉలవల్ని ఈ యొక్క నలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద ప్రజలకి దానం చేయండి. లేకపోతే ఊళ్ళో
గారికి పొలంలో సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేయాలి. ఈ విధంగా కనుక దానం చేసి గరిక గడ్డితో గణేష్ మహారాజుకి ఈ యొక్క పూజ చేయండి. తాంబూలాల్ని, ఆ తర్వాత విడిగా ఉన్నటువంటి బూందీల్ని, స్వీట్ తాంబూలాన్ని తీసుకొచ్చి మొత్తం వీళ్ళందరికీ కూడా మీరు దానం చేయాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ నెలంతా కూడా, జూన్ నెలంతా కూడా శుభమస్తు.